వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ చేసుకుంటున్నాము. ఏంటి అని అంటే సొరకాయ అప్పాలంట. సో ఇదండి సొరకాయ తురిమి పెట్టుకున్నాము. సో సొరకాయ అండి తురుము లేదా పచ్చెనగపప్పు ఏమైంది. సో శనగపప్పు వేసాను. ఇప్పుడు కొంచెం నువ్వులు, అండ్ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అండ్ మనం ఏ కప్పుతోనైతే అదేంటి ఏంటది సొరకాయ వేసాము అదే కప్పుతోని పిండి వేసుకుందాం మనం. బియ్యం పిండి. సో ఇదండి ఒక కప్పు, ఇంకొంచెం వేసుకుంటున్నాను హాఫ్. సో మనం తీసుకునే సొరకాయకి సరిపడా పిండి. ఒక కప్పు సొరకాయ అయితే ఒక కప్పున్నర బియ్యం పిండి. ఇందులో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను అండ్ కొంచెం కారం. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటున్నాం, జస్ట్ ఎర్రగా ఉండడానికి. సాల్ట్, సో ఇదండి కొంచెం తినే సోడా. ఫస్ట్ ఇదంతా కలుపుకుందాం. వాటర్ అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఇదంతా చూసారా, పిసుక్కుంటూ కలుపుకోండి, ఎందుకంటే వాటర్ ఈ సొరకాయ కదా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీకు లాస్ట్కి సరిపోలేదంటే కొంచెం ఒక్క రవ్వ అద్దుకొని తప్ప నీళ్ళు మాత్రం ముందే పోసుకోవద్దు. ఫస్ట్ సొరకాయతో కలిపేసుకోండి. బాగా సొరకాయని పిండుకుంటూ కలుపుకోండి, అవే వాటర్ వస్తాయి. ఇదండి చూసారా. సో ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. ఒకవేళ మీకు సరిపోలేదు అంటే కొంచెం వాటర్ చల్లుకోండి, వేసుకోకూడదు, చల్లుకోండి. ఫస్ట్ దీంతో మొత్తం ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోండి. సో ఇదండి సొరకాయతో కలుపుకున్నాక మాకు కొంచెం తక్కువ పడింది, అందుకనేసి మా అమ్మ కొంచెం వాటర్ చల్లుకుంది. కొంచెమే, ఎక్కువ లేదు. ఇలా సరిపోలేదు అనుకోండి, జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ పిండి పలసగా అయిపోయిందంటే గట్టిగా చేయడం కష్టం. గట్టిగా అయితే పలసగా చేసుకోవచ్చు, కానీ పలసగా అయితే గట్టిగా చేయడం కష్టము. మళ్ళీ పిండి కలపాలంటే మళ్ళీ అన్నీ కలపాలి. అందుకనేసి దీంతోనే గట్టిగా వేసుకొని సరే ఎలా అయిందో. సో ఇదండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం పిండి మొత్తం. మొత్తం ఇలా కలిపి ఎంత బాగా వచ్చింది చూసారా దగ్గరికి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని చేసేసుకోవడమే. ఇదేమి నానబెట్టడం అవన్నీ ఏం అవసరం లేదు. సేమ్ అప్పాలు ఎలా చేసుకుంటారు అలా. కొంతమంది అప్పాలు అంటారు, కొంతమంది చెక్కలు అంటారు, ఎవరి పద్ధతి వాళ్ళది. సో ఇదండి మేమైతే చెక్కలు అంటాం. సొరకాయ చెక్కలు. సో ఇప్పుడు చేసుకుంటాం. స్పెషల్ ఏమన్నా అంటే స్పెషల్ ఏం లేదు, జస్ట్ చేస్తున్నాం ఇంట్లోకి స్నాక్స్ ఏదన్నా కదా. ఉండాలని అంతే కదా, జస్ట్ అవసరం దీనికి రెస్ట్ ఏం అవసరం లేదు. సో ఆయిల్ పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవడం. టైం కూడా ఏమంటారు, టక్క చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. సో ఇదండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము కాగడానికి. ఆయిల్ కాగుతుంది, ఈలోపు అయితే మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. కొంచెమే చిన్నగా. ఇదండి ఈ సైజు అమ్మకు అదండి బియ్యం పిండికి, అందుకనే ఆవిడ మీదనే చేస్తున్నాం మేము. సో చిన్నగా ఒక 2 sides పెట్టుకొని ప్రెస్ చేసేసుకోవడమే. చేత్తో చేసుకుంటున్నాము. మీకు మందం కావాలంటే మందం చేసుకోండి,
పల్చగా కావాలంటే పక్కన చేసుకోండి, బక్కగా అంటే పల్చగా సన్నగా కావాలంటే సన్నగా వేసుకోండి, అది మీ ఇష్టం. మీరు ఇందులో ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ ఉల్లిగడ్డ ఏదైనా మీ ఇష్టం. నా కూతురు ఇట్లా అడ్డంగా తలకాయ చెప్తుంది. ఇదండి సో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇది చేసేసుకుందాం. సో ఒకేసారికి రెండు వచ్చేస్తాయి అన్నమాట. పూరి ప్రసాదం చేసుకొని బాగా పలసగా వస్తాయి, ప్లస్ వచ్చి శనగపప్పు మొత్తం పగిలిపోతుంది. పలసగా ఉండడం వల్ల ఇరిగిపోతాయి, ఊడొస్తాయి. అందుకని చేతిని ఒత్తడం అవుతుంది. సో నూనె కానీ చూద్దాం. మేడం గారు కాగిందన్నమాట. సో నూనె బాగా కాగాలి, నూనె ఇట్లాంటి పిండి చేసుకునేటప్పుడు. మా అమ్మాయి అనుభవంతో చెప్తుంది, ఎందుకంటే 60 సంవత్సరాలు మా అమ్మ నేను చూస్తానండి. సేమ్ ఊరు నుంచి వచ్చింది లెక్కలు. సో ఇదండి ఫస్ట్ది. గణేష్ జై అను జై. అమ్మాయి కంగారు తెప్పించింది. నన్ను పిచ్చిదాను అమ్మమ్మ. సో ఇప్పుడు వీటిని కలపొద్దండి మనము, అవి అంతే. సో ఇదండి పైకి వచ్చింది కదా, దీన్ని ఉంటే వేసుకున్నామమ్మా. ఉల్టేదు పల్టేదు చూసారా ఎంత ఈజీగా పైకి వచ్చేస్తున్నాయో. కొంచెం మెత్తగా కావాలనుకుంటే నాగు చేసుకోండి, వద్దు అవసరం లేదు నాకు క్రిస్పీగా కావాలి, కరకరలు ఆడేటట్టు కావాలంటే నాకు బూస్ట్ మెత్తంతా నా దగ్గరే ఉంది, కొంచెం పల్సర్ చేసుకోండి. ఇందులో మా అమ్మ ఎందది పచ్చిమిర్చి అవన్నీ వేసింది, పచ్చిమిర్చి అవన్నీ తినను. సరే తినకపోయినా పర్లేదు. తర్వాత నాకు పండు. సో ఇదండి అయిపోయింది. ఇప్పుడు ఇంకా షిఫ్ట్ చేసేస్తున్నాను. ఎంత బాగా చేసారా కలర్. నెక్స్ట్ కూడా వేసేస్తున్నాను. మా అమ్మ చేసి పెట్టేసుకుంది ముందే, ఈ కాగేలోపు సెకండ్ ట్రిప్ చేసి పెట్టుకోండి మంచిగా, టైం వేస్ట్ చేయకుండా. ఏం కావాలండి అంటే నూనె కాగితే అలా వచ్చేస్తాయి, నూనె కాకపోతే ఏమవుతుందంటే కింద కడాయికి అతుక్కుపోతాయి. ఇదండి కూడా చూసాను ఎంత బాగున్నాయో, బాగా వచ్చాయి. సో ఏదో చూసారా అయిపోయినాయి, ఎలా ఎంత బాగా కనబడుతున్నాయి. ఇందులో నువ్వులు కానీ శనగపప్పు కానీ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కదా మనము, ఎంత బాగా అనిపిస్తున్నాయి చూసారా. అవన్నీ మంచి కాలాయి కూడా, కాలడం వల్ల ఈ కలర్ వచ్చి బాగా కనిపిస్తున్నాయి అన్నీ. ఇదండి దీనికి చూడండి సొరకాయ తురుము పెట్టుకున్నాం కదా, అది కూడా కనిపిస్తుంది మధ్య మధ్యలో. చూడడానికి అయితే బాగున్నాయి, మంచిగా బాగా వచ్చాయి కదమ్మా. సొరకాయ అప్పలు, సొరకాయ చెక్కలు హోల్ కూడా పెట్టుకోవచ్చు కావాల్సిన మీరు. ఇప్పుడు కొన్ని హోల్ పెట్టి చేస్తాను సరే వద్దా, నువ్వు వద్దన్నా అంటే నేను చేస్తాను. సో ఇదండి రెండో అయ్యా అంటే కింద పడ్డది కూడా నువ్వు దవదబ చేస్తావా ముందు కొరుకుతావా. సో ఇదండి రెండు మమ్మీ జోకులు వేస్తుంది ఇందాక నుండి. హోల్ పెడతానే హోల్ పెట్టి వేసేస్తాను మనం, నేను చేసి ఉన్నాను ఎందుకు వేస్ట్ చేయడం. సో ఇదండి ఇలా హోల్ పెట్టి చేసుకోవడమే వడల్లాగా. మా ఆయనకి ఇష్టం ఇట్లా హోల్ పెట్టడం. ఈ హోల్స్ ఎక్కువ సర్వపిండికి పెట్టుకుంటారు, సొరకాయతోని అంటేనే హోల్ పెట్టి చేయడం. సొరకాయతోని సర్వపిండి కూడా చేసుకుంటారండి. మేము ఆల్రెడీ సర్వపిండి కూడా చేసాం, ఆ వీడియో కూడా ఉంది ఛానల్లో ఉంది, వీడియో ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. సర్వపిండి చేసిన వీడియో, అంటే సొరకాయతో చేయలేదు, సర్వపిండి అయితే చేసాము. సో ఇదండి అన్నీ ఎంత బాగున్నాయో చూసారా, మంచిగా గాలి. ఫస్ట్ వాటికన్నా ఇవి బాగా అల్లాయి.
సో అన్నీ అయితే ఇలానే చేసుకున్నాము. మొత్తం అయిపోయాక చూపిస్తాను మీకు ఎలా వచ్చాయి, మేము తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని వచ్చాయి అనేది కూడా చూపిస్తాము. ఇదండి అయిపోయినాయి. 1 కప్పున్నర బియ్యం పిండితో అవి వచ్చాయన్నమాట. చూపిస్తాను మీకు. సో ఇదండి అది అక్కడ తీసుకుంటాను. సో ఇదండి కంప్లీట్ అయితే అయిపోయినాయి సొరకాయ అప్పాలు. మీకు కావాలి అనుకుంటే ఇదిగోండి సగం సొరకాయ అంతే వదిలేసాము చాలు. మీరు కావాలనుకుంటే మెత్తగా కావాలనుకుంటే కొంచెం మందం చేసుకోండి, కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఇట్లా చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. బాగుంటుంది. ఇదిగోండి కొంచెం పలుసగా కొట్టుకుంటే క్రిస్పీగా వస్తాయి అంతే, అంతకుమించి ఏం లేదు. మందం కావాలనుకుంటే మెత్తగా అంతే. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి సొరకాయ అప్పాలు అయితే ట్రై చేయండి. మేము కొంచెం సింపుల్గా ఈజీగా చేసేసాము. ఎవరన్నా న్యూ బిగినర్స్ ఎవరన్నా ఉంటే ఇలా ట్రై చేసుకోండి, బాగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.